ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి మహిళలకు భారీ శుభవార్తన అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇస్తామని చెప్పారు. మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత 2వ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభిస్తున్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ మరి 1 లేదా 2 ఉన్న కుటుంబానికి 3 సిలిండర్లు సరిపోతాయి. మరి ఇక్కడ ఈ విధానంతో అంటే ఈ విధంగా ఆలోచించి మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్లో ప్రతి మహిళకి కూడా మొదటి సిలిండర్ పంపిణీ చేయడం జరిగింది. ఇక మొదటి సిలిండర్కు నిన్నటి వరకు కూడా అవకాశం కల్పించారు. అంటే మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు కూడా బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు ఏప్రిల్ 1 నుంచి 2వ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. 2వ గ్యాస్ సిలిండర్కి మనకు బుక్ చేసుకోవాలంటే గత మొదటి సిలిండర్ చాలామంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్లకు సబ్సిడీ డబ్బులు రాలేదు. అలాగే ఈ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోలేకపోయారు. మరి అవన్నీ కూడా తెలుసుకున్నాక చాలామంది చాలా వీడియోల్లో నేనైతే చెప్పాను. సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి, సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా నేను మీకు తెలియజేశాను. మరి ఇప్పుడు కూడా మొదటి సిలిండర్ని బుక్ చేసుకొని వాళ్లకు మొదటి సిలిండర్ అయిపోయినట్లే. ఈ మొదటి సిలిండర్ నిన్నటితో బుక్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకైతే ఇది గుడ్ న్యూస్. 2వ సిలిండర్ బుకింగ్ అయితే మనకి ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి ఈ 2వ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల పాటు కూడా మనకి ఈ 2వ సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది, మరి బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ ఏ విధంగా ఇస్తారు, అంటే డబ్బులు కడితేనే ఇస్తారా, డబ్బులు కట్టకపోయినా కూడా మనకు సిలిండర్ ఇస్తారా అనే విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే మనకు డబ్బులు కట్టకుండా ఇస్తారా అంటే 1వ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది అకౌంట్లోకి సబ్సిడీ డబ్బులు అయితే పడలేదు. మరి ప్రభుత్వం ఆలోచించి డబ్బులు ఇవ్వకుండానే సిలిండర్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంకా మరి ఆ విధంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా, ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, ఈ 2వ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా వివరంగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మహిళలందరికీ కూడా సిద్ధంగా మనకైతే 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. మరి ఆయన చెప్పినట్లుగానే మనకు మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది. మొదటి సిలిండర్ గత సంవత్సరంలో అక్టోబర్ నెలలో మొదటిగా పంపిణీ చేసినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా 2వ సిలిండర్ పంపిణీ చేయడానికి అవకాశం కల్పించారు. ఇక ఈ రోజు నుంచి మనకు అయితే 2వ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చని ఇక్కడ గ్రామాల్లో అయితే 48 గంటల్లో డెలివరీ ఇస్తారు. పట్టణాల్లో అయితే 24 గంటల్లో మీరు బుక్ చేసుకున్నటువంటి 24 గంటల్లో మీకు సిలిండర్ని అయితే మీకు డెలివరీ అవుతుంది. మరి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మొదటి సిలిండర్లో చాలామంది తప్పులు జరిగాయి. మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నాక కూడా చాలామందికి సబ్సిడీ డబ్బులు పడకపోవటం, అలాగే చాలామంది బుక్ చేసుకోలేకపోవటం, ఎలాగైనా ఎన్నో కారణాలు ఉన్నాయి. మొదటి గ్యాస్ సిలిండర్ వల్ల మరి మొదటిగా సిలిండర్ చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పించింది. అంటే నిన్నటి వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి సిలిండర్ మీద తీసుకున్నడానికి అవకాశం కల్పించింది. అంటే మనకు మార్చి 31 వరకు కూడా మీకైతే అవకాశం అయితే ఇచ్చింది. అంటే నిన్నటి రోజు సాయంత్రం లోపు మీరు ఎవరు బుక్ చేసుకోకపోతే మీకు మొదటి సిలిండర్ ఇక లేనట్టే. మళ్ళీ కూడా మీరు 2వ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా మనకు అవకాశం కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం చాలామంది మొదటి సిలిండర్లో సబ్సిడీ డబ్బులు రాలేదు. మరి వాళ్లకు సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో 2 గ్యాస్ కనెక్షన్లు, అలాగే ఈకేవైసీ చేసుకోకపోవటం,
బ్యాంక్ అకౌంట్ అనేది తప్పుగా ఉండటం, ఇలా అనేక కారణాల వల్ల వాళ్ళకు సిలిండర్ డబ్బులు అనేది జమ కాలేదు. మరి సిలిండర్ డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లీట్ చేస్తే మీకైతే ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే కారణాల చేత, ఏ కారణం చేత పడలేదని చెప్తారు. మీరు ఆ విధంగా కరెక్ట్ చేసుకుంటే మీకైతే సిలిండర్ యొక్క సబ్సిడీ డబ్బులు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వానికి 97 లక్షల మందికి కూడా మొదటి సిలిండర్ ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 97 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. ఇక మళ్ళీ కూడా ఈ దీపం 2.0 కింద దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉచిత సిలిండర్ పథకానికి కేటాయించినటువంటి మన ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు 2వ సిలిండర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. మరి 2వ సిలిండర్ పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీపం పథకం కింద బుక్ చేసుకున్నారో, అంటే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడిన వాళ్ళు పడతాయి కదా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. మామూలుగా అంటే మనకైతే సబ్సిడీ డబ్బులు పడిన వాళ్ళకి ఏ విధంగా అకౌంట్లో పడ్డాయో అదే విధంగా 2వ సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీకు 2వ సిలిండర్తో పాటు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, చాలామందికి ఇంకా కొత్త కనెక్షన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. మరి కొత్త కనెక్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, గతంలో మీకు 1వ సిలిండర్ తీసుకున్నప్పుడు సబ్సిడీ డబ్బులు పడకపోయినా, మరి ఏ ఇతర కారణాల వల్ల రాకపోయినా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ మీకు వివరాలు తీసుకొని దాని ద్వారా మీకు పరిష్కరించి మీకు సిలిండర్ డబ్బులు పడేలా చేస్తారు. అలాగే మనకు ప్రతి మహిళకు కూడా 2 రోజుల నుండి అంటే డబ్బులు కూడా మీకు రావాలి అంటే, ఈ 2వ సిలిండర్ మనకు రావాలంటే 2వ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత మీరు డబ్బులు కడతారు కదా, ఆ తర్వాత తిరిగి మీ అకౌంట్లోకి రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి. మరి ఈ ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మరి మీకు ఈ 2వ సిలిండర్ అంటే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చేసుకోండి. ఎటువంటి మహిళలు అంటే అటువంటి మహిళలకు ఇవైతే గ్యాస్ సిలిండర్ 2వ గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు పడతాయి, లేదంటే సబ్సిడీ డబ్బులు పడవు. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు సిలిండర్ని. మరి సబ్సిడీ డబ్బులు పడాలి కదా, సబ్సిడీ పడకపోతే వాళ్ళకు బుక్ చేసుకొని లాభం ఏముంటుందని చెప్పండి. కాబట్టి ఈ 2వ సిలిండర్ డబ్బులు పడాలంటే మీరు ఖచ్చితంగా కూడా నేను చెప్పిన విధంగా చేయండి. మీరు గ్యాస్కి ఇచ్చినటువంటి అకౌంట్ ఉంటుంది కదా, మీకు ఆ గ్యాస్ సిలిండర్కు ఆ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా, ఆధార్ కార్డుకి లింక్ అయి ఉందా లేదా, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అక్కడ కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇలా మీరు అనేక రకాల కారణాలు చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ఈ సిలిండర్లను పథకాన్ని ప్రారంభిస్తుంది. మరి సిలిండర్లకు ఎంతవరకు సమయం ఉంది అంటే, మామూలుగా మనకు సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే 4 నెలలకు ఒక సిలిండర్ అనమాట. మరి ఇప్పుడు మొదటి 4 నెలల్లో ఒక సిలిండర్ ఇస్తారు, తర్వాత 4 నెలల్లో 2వ సిలిండరు, తర్వాత 4 నెలలకు 3వ సిలిండర్ ఇస్తారు. అంటే మనకు 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అనేది పంపిణీ చేస్తారు. మనకి ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక్కడ 3 సిలిండర్ పంపిణీలో ఒక సిలిండర్ అయిపోయింది. 2వ సిలిండర్ ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలల్లో మీరైతే చేసుకోవటానికి అవకాశం ఉంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన పని కూడా లేదు. నిదానంగా మీరు ఈ 4 నెలల్లోపు ఈ 2వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కాబట్టి మహిళలు ఏం చేస్తారంటే, కంగారు పడకుండా డబ్బులు రాని వాళ్ళు అంటే ఒక ఇంట్లో 2 కనెక్షన్లు ఉన్నా ఒకదానికి ఈకేవైసీ అయ్యి ఉంటే మీకు సబ్సిడీ డబ్బులు అనేది వచ్చేస్తాయి. మరి ఎక్కడికి పోవు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మీరు అన్నీ కూడా 2వ సిలిండర్ బుక్ చేసుకొని డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు సిలిండర్ అంటే రాబోయే రోజుల్లో మనకు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు కట్టకపోయినా కూడా మీకు సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది. కాబట్టి రెడీగా ఉండండి సిలిండర్ తీసుకోవడానికి. ఈ రోజు నుంచి బుకింగ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి మీరు సిలిండర్ని బుక్ చేసుకోండి. ఈ విధంగా మహిళలకు మరొక భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.